ఆదాని లంచాలు ఇచ్చారనే ఆరోపణలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. దీనిపై మనకి అనేక పేపర్లో అనేక కథనాలు అయితే వస్తున్నాయి. ఈనాడైతే పెద్ద టాప్ పేజీలో రాసింది. దీనికి సాక్షి పేపర్లో ఏమొచ్చిందని ఒకసారి పరిశీలించినట్లయితే సెకీతోనే ఒప్పందం, ప్రభుత్వానికి మరి ఆదానితో ఏం సంబంధం అంటూ రాసుకొచ్చింది. సో న్యూస్ను ఒకసారి పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరికైనా లంచాలు ఇస్తాయా? ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెకీతో రాష్ట్రంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంటే లంచాలు చేతులు మారాయనే ఆరోపణలు వస్తున్నాయి. వీటిని ఏమనుకోవాలి? అవన్నీ ఊహాజనితమైన ఆరోపణలే అని అర్థం చేసుకోవాలంటూ కథనం రాసింది. ఆదాని గ్రూప్తో విద్యుత్ కొనుగోలు చేస్తూ డిస్కమ్లు అంటే విద్యుత్ పంపిణీ సంస్థలు ఎలాంటి ఒప్పందం అయితే చేసుకోలేదు. చేసుకోని ఒప్పందాలకు ఆదాని గ్రూప్ వైసీపీ ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలకు లంచాలు ఇచ్చిందని అమెరికా ఫెడరల్ కోర్టులో యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కేసు దాఖలు చేయడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటూ రాసింది. ఎవరైనా చేసుకోని ఒప్పందాలకు లంచాలు ఇస్తారా? ఇవ్వరు కదా. అంటే అవన్నీ ఊహాజనితమైన ఆరోపణలు అన్నది స్పష్టమవుతుందంటూ తెలిపింది. ఇక కార్పొరేట్ ప్రపంచంలో పదే పదే ఆదాని గ్రూపుపై యుద్ధం ప్రకటిస్తున్న అమెరికా ఇన్వెస్టర్లు తాజాగా ఆదాని గ్రూప్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో వివిధ రాష్ట్రాలకు లంచాలు ఇచ్చిందంటూ ఆరోపణలు అయితే చేశారు. ఆదాని గ్రూపు అమెరికా మార్కెట్ నుంచి డాలర్ల రూపంలో నిధులు సేకరిస్తున్న తరుణంలో పెట్టుబడిదారుల రక్షణ పేరిట అమెరికా బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో ఆదాని, ఆయన మేనల్లుడు సాగర్ ఆదానీలతో పాటు 7గురిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ అభియోగాల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆదాని గ్రూపు భారీ ఎత్తున లంచం ఎరచూపించిందంటూ ఆ అభియోగాల్లో పేర్కొన్నారు. అయితే దీని వెనక భారీ కుట్ర ఉందంటోంది. రానున్న 25 ఏళ్లలో అన్నదాతలకు ఎలాంటి విద్యుత్ కష్టాలు లేకుండా నిరంతరాయంగా 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయడం కోసం సౌర విద్యుత్తును సమకూర్చుకునేందుకు 100% కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెకీ నుంచి 7,000 మెగావాట్లు కొనుగోలు చేసేలా గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి ఆదాని గ్రూప్ లంచాలు ఇవ్వజూపిందంటూ ఆరోపణలు చేయడం వెనుక భారీ కుట్ర ఉందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయంటూ కథనం రాసింది. అది కూడా ప్రస్తుత బహిరంగ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంటే లంచాలకు ఆస్కారం ఎక్కడ ఉందంటూ ప్రశ్నిస్తోంది. ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ ₹5.10 కంటే కేవలం ₹2.49 అది కూడా రవాణా వ్యయం లేకుండా ఎక్కడికి కావాలంటే అక్కడికి సరఫరా చేసే విధంగా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది. ఇక గత ప్రభుత్వ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ధరలు యూనిట్కి ₹4.63 నుంచి ₹6.76తో పోల్చిన చాలా చౌకగా విద్యుత్ అయితే లభిస్తుంది. ఏపీకి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర యూనిట్ ₹2.79 కన్నా ఇది తక్కువ. ఎక్కడైనా ప్రస్తుతం మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఆ లంచాలు ఇచ్చారనే ఆరోపణలు వస్తాయి. కానీ ఇక్కడ విడ్డూరంగా ఉంది, తక్కువ ధరకు కొనుగోలు చేస్తేనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత సగటు యూనిట్ ధర కంటే ₹2.61 తక్కువగా కొనుగోలు చేస్తే లంచాల ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుందని విద్యుత్ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారంటూ ఆ కథనంలో పేర్కొంది. అసలు విద్యుత్తును కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి కొనుగోలు చేస్తుంటే ఆదాని గ్రూప్ లంచాలు ఎందుకు ఇవ్వజూపుతుందనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోందని తెలిపింది. ఈ ఒప్పందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే అమెరికా ఫెడరల్ కోర్టు అభియోగ పత్రంలో ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఎవరైనా చెబుతారు అని చెబుతోంది. కాగా
అదానీ గ్రీన్ డైరెక్టర్లపై యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ చేసిన ఆరోపణలకు అదానీ గ్రూప్ కూడా పూర్తిగా ఖండించింది. అమెరికా ప్రాసిక్యూటర్లు ఎటువంటి ఆధారాలు లేకుండా తమ సంస్థపై తప్పుడు ఆరోపణలతో అభియోగాలు మోపారని పేర్కొంది. మరి ఇది నిజాలు ఏంటనేది ముందు కోర్టుల్లో మాత్రమే తెలియాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇది రాష్ట్ర గత వైసీపీ ప్రభుత్వం సెకీతోనే ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్తుంది. దీనికి లంచాల ఆస్కారం లేదని వాదిస్తోంది.